गणेशाय नमः। श्री सरस्वती नमः। श्री गुरुभ्यो नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखं वन्दे वाल्मीकिकोकिलं। प्रमद्गुरु साईनाथ महाराज की जय। अंजनानंदनं वीरं जानकी शोकनाशनं कपीशमक्षंतारां वंदे अंकाभयंकरं। రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. బాలకాండాన్ని 15 భాగాలుగా చెప్పుకున్నాం. నిన్నటి వరకు 16వ భాగం చెప్పుకున్నాం. ఈ రోజున రాముణ్ణి ప్రతిపాదించడం చేత రామాయణం అని, సీతా చరిత్రే ప్రధానంగా ఉండటం చేత సీతా చరిత్రం అని, రావణ వధ ఫలంగా కలదగుడి చేత పౌలస్య వధం అని, ఈ ఉత్తమోత్తమైన మహాకావ్యాన్ని వాల్మీకి స్వయంగానే ఆయన 3 పేర్లు పెట్టాడన్నమాట. శిష్యులకు చెప్పాడు. చదివిన పాడిన శ్రావ్యంగా ఉండేది, గానధ్వనిని కొల్చే ప్రమాణాలతో ఉన్నది. అలానే మరి శృంగార కరుణ హాస్య వీర భయానిక రౌద్ర భీభత్స అద్భుత శాంతంలోనే నవరసాలతో కూడిన ఈ కావ్యాన్ని కుశలవులిద్దరు కూడా గానం చేశారు, ఆ వాల్మీకి శిష్యులు. ఎలా ఉన్నారు వాళ్ళు? రామ శరీరం నుండి పుట్టిన ప్రతిబింబంలాగా ఉన్నారు. రామాయణాన్ని కంఠస్థం చేసి ఋషులు ద్విజులు సాధువులు ఉన్న సభలో గానం చేశారు. మరలా ఆ కుశలవులు రాముడు చేసే అశ్వమేధ సందర్భంలో కూడా ఈ కావ్యాన్ని గానం చేశారు. మొట్టమొదట ఋషులు ద్విజులు సాధువులున్న సభలో గానం చేశారు. ఆ తర్వాత రాముడు అశ్వమేధ యాగం చేసినప్పుడు కూడా చేశారు. ఈ కావ్యాన్ని విని ఎంతో ఆశ్చర్యంతో కన్నులు చెమ్మగిల్లేటట్టుగా అందరూ కూడా ప్రశంసించారు. ధర్మంలో ప్రీతి కలవాడవటం చేత మునులందరూ కూడాను ఆ దివ్య శిశువులను ప్రశంసించారు. ఇంకా వాళ్ళు ప్రశంస చేసే కొద్దీ ఇంకా మధురంగా గానం చేయడం మొదలుపెట్టారు. శ్రోతల్లో ఒక ముని ఎంతో ప్రీతి చెందినవాడై లేచి వారికి ఒక కలశాన్ని, గానశాస్త్ర విషయకమైన మరొక ఋషి అయితే నారవస్త్రాలని ఆ కుశలవులకు బహుమానంగా ఇచ్చారు. అంటే వానప్రస్థాశ్రమంలో ఉండే ఋషులు ఎటువంటి వాళ్ళ దగ్గరే ఉంటాయో అవి ఇచ్చారన్నమాట. ఆ తర్వాత రాజమార్గాలందరూ అంతటా కూడాను ప్రశంసింపబడుతున్న ఈ కుశలవులను చూచి తన ఇంటికి రప్పించుకున్నాడు రాముడు. తన తమ్ముళ్ళతో అంటున్నాడు, దేవ తేజస్సుతో తేజరుగుతున్న బాలుడు పలుకుచున్న ఈ గానం, పలుకుచున్న ఈ రామాయణం ఆలకించండి అని పాడమని ప్రేరేపణ చేశాడు. మళ్ళీ ఈ విధంగా మళ్ళీ వాళ్ళు వీణుల విందుగా గానం చేశారు రామాయణాన్ని. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాజుల్లో రాముని విషయం కాబట్టి రామాయణం అని ప్రసిద్ధం పొందింది. మరి
ఇక్కడ మనం ఆపుతాం. రేపు కొనసాగిద్దాం. కృష్ణ